ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా నిత్యం వీళ్ళు ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఏ ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండాలి, అలాగే వీళ్ళకి ఫైనాన్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా అన్ని విధాలా బాగుండాలంటే జీవితాంతం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? కర్కాటక రాశి వాళ్లకు యోగించే గ్రహాలు కుజుడు, రవి. ఇంకెవరు యోగించరు. గురువు యోగించడా అంటే గురువు కూడా ఆరో స్థానం వచ్చింది. భాగ్యస్థానం వచ్చినా కానీ శత్రు రుణ స్థానం కూడా ఆయనకు ఆధిపత్యం వచ్చింది. కాబట్టి కుజుడైతే దశమాధిపతి, పంచమాధిపతి, రవి ద్వితీయాధిపతి. కాబట్టి ఆ రవి అంటే వీళ్ళకి సూర్య నమస్కారాలు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే కర్కాటక రాశి చంద్రుడిది, రవి ధనస్థానము. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి ఎనర్జీ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాడు, కంటిన్యూ. సూర్యుడి నుంచి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్న గ్రహాల్లో చంద్రుడు అంత వేగంగా తీసుకుని ఇంకెవరు లేరు. ఒక విధంగా ఆయన నుంచి శక్తి లాక్కుంటూనే ఉంటాడు 24 గంటలు. ఆయన తక్కువ శక్తి వచ్చిందనుకో అమావాస్యకు వచ్చేస్తాడు, మళ్ళీ ఎక్కువ శక్తి వచ్చిందనుకో పౌర్ణమికి వస్తాడు. అంటే ఎడదిరిగి ఎంతో కొంత తీసుకుంటూ తరుగుతూనే ఉంటాడు. కాబట్టి సూర్య నమస్కారాలు చాలా ఇంపార్టెంట్. సూర్యనారాయణ టెంపుల్స్ ఉంటాయి. సూర్యనారాయణ స్వామి ఒక టెంపుల్ ఉంటుంది, లేదంటే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది, కోనార్క్ సూర్యనారాయణ దేవాలయం ఉంది. అదేవిధంగా నందీశ్వరుని ఎక్కువగా ఆరాధించాలి. నందీశ్వరుని శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. శివాలయం వెళ్తూ ఉంటే చాలండి, ఇంకా లైఫ్ ఎంత టర్నింగ్ అవ్వాలి, ఎంత డెవలప్ అంత అయిపోవచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన, శివారాధన. సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుడు, శివారాధన, ఈ రెండే చేయాలి. ఇంక వేరే ఏం పెద్దగా ప్రయోజనాలు ఇవ్వవు. కాబట్టి వీళ్ళకు ఆరెంజ్ కలర్ కలిసి వస్తుంది, రెడ్ కలర్ కలిసి వస్తుంది, వైట్ కలర్ కలిసి వస్తుంది, తర్వాత ఎల్లో కలర్ కలిసి వస్తుంది. గోధుమలతో ఉన్న ఆహారం ఎక్కువ తినచ్చు, రెడ్ కలర్ ఆహారం ఎక్కువ తినచ్చు, పాలు పల పదార్థాలు ఎక్కువ తీసుకోవచ్చు, శనగలు బాగా తీసుకోవచ్చు. వీళ్ళకు డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, కేర్ఫుల్గా ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇంకోటి. కాబట్టి వీళ్ళు ప్రతి నెల మాస ఫలితాలతో సంబంధం లేకుండా సూర్య నమస్కారాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, శివాలయము, నందీశ్వర ఆరాధన. ఇంక శివాలయానికి వెళ్తే చాలు, అద్భుతంగా యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకు శివాలయానికి వెళ్ళమంటున్నానంటే సూర్యుడికి ఆ పవర్ ఇస్తున్నది శివుడు. ఏ సూర్యుడైతే కర్కాటక రాశికి పవర్ ఇస్తున్నాడో ఆ సూర్యుడికి పవర్ ఇస్తున్నాడు. శివాలయానికి వెళ్ళడం వల్ల వీళ్ళకు ఇంకా జ్యోతిష్యం అవసరం లేదు, వెళ్ళొచ్చు. వీళ్ళ వయసు 8 సంవత్సరాలు నిమిషాలు ఉండొచ్చు. కాబట్టి శివశంకర్, ఇట్లా శివుడి పేరు ఉన్నటువంటి శివనారాయణ, రుద్రయ్య, ఆరుద్ర, ఇట్లాంటి పేర్లను వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. శివరాత్రికి వీళ్ళు బాగా సెలబ్రేట్ చేయొచ్చు. కర్కాటక రాశి ఇంతకు మించి ఇంక చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. శ్రీరాముడు కూడా కర్కాటక రాశిలో పుట్టాడు. ఆయన సూర్య వంశస్థుడు, పాండవులు చంద్రవంశస్థులు, శ్రీరాముడు సూర్యవంశస్థుడు. సూర్యోపాసన ఎక్కువ చేసింది ఆయన. కాబట్టి ఆదిత్య హృదయాన్ని వీళ్ళు ప్రతిరోజు చదవడము, వినడము, సూర్యోదయాన్ని బాగా ఎంజాయ్ చేయడము, సంధ్యావందనం చేయడము, ఇవన్నీ చేస్తూ రావడం వల్ల ఇంకా కర్కాటక రాశి వాళ్ళకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా రాసులు, భుక్తులు, దశలు, అవన్నీ ఏమన్నా ఉన్నాయి. సూర్యోపాసన మాత్రం వదలకూడదు. వదిలితే వీళ్ళు జీవితాన్ని వదిలేసినట్టే. శివాలయాన్ని వదలకూడదు. సుబ్రహ్మణ్య ఆరాధన చాలు, ఇంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఇంకా వేరే మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. వేరే తక్కువ టైంతోనే కర్కాటక రాశి వాళ్ళకి జీవితం మన ఫలితాలు మనం చెప్పగలిగాం. ఇంకెంతకుమించి చెప్పాలంటే కూడా లేదు. చక్కగా వీళ్ళు ఇది చేసుకోవచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మంచిగా విశ్లేషించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.